చీర భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్నది. మహిళలు పార్టీలు, ఫంక్షన్లు, పండుగలు, పూజలు ఏవైనా సరే చీరను ధరిస్తుంటారు. ఈ ట్రెండ్ కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ చీరను పలు రకాలుగా ధరిస్తూ వస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా విభిన్నమైన శైలిలో ధరిస్తూ వస్తున్నారు. అయితే ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. చీరను ధరించడం ద్వారా క్యాన్సర్ సోకుతుందని తేలింది. భారతీయ మహిళలు చీర కట్టుకునే విధానంతో క్యాన్సర్ తదితర సమస్యల బారిన పడుతున్నట్లుగా అధ్యయనం గుర్తించింది. ముంబైలోని ఆర్ఎన్ కుపార్ లాంటి హాస్పిటల్స్లో పరిశోధనలు జరిగాయి. అసలు ఏంటి ఈ చీర క్యాన్సర్? ఒకసారి చూద్దాం. చీరను కట్టుకోవడం ద్వారా స్క్వామస్ సెల్ కార్సినోమా ముప్పు పెరుగుతున్నది. అయితే చీర కట్టుకోవడం వల్ల వస్తున్న క్యాన్సర్ను చీర క్యాన్సర్గా భావిస్తున్నారు. ఇది భారతీయ మహిళల్లో వేగంగా విస్తరిస్తోంది. గత కొన్నేళ్లుగా చీర క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఓన్లీ మై హెల్త్ లో కథనం ప్రచురితమైంది. గ్రామీణ భారతంలో మహిళలు ఏడాది పొడవునా చీరలు ధరిస్తారని SCPM మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సుదీప్ తెలిపారు. నడుముపై చీర కట్టిన గుర్తులుంటాయని, నడుముపై పెట్టికోట్ వేసుకున్న కాటన్ నాడలతో కడుతుంటారు. గట్టిగా కట్టుకోవడం వల్ల నడుము భాగంలో రాపిడి ఏర్పడుతుంది. దాంతో చర్మం రంగు సైతం మారుతూ వచ్చింది. చివరకు నల్లని మచ్చలు క్యాన్సర్ గా మారుతుందని పేర్కొన్నారు. అలాగే టైట్ జీన్స్ తో కూడా వచ్చే ప్రమాదాలను చూద్దాం. విపరీతమైన వేడిలో నివసించే మహిళలకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బీహార్, జార్ఖండ్ మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా విస్తరిస్తోంది. ఓ 68 ఏళ్ల మహిళ ఈ క్యాన్సర్ బారిన పడగా ఈ విషయం వెలుగులోకి వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాశ్మీరీ కాంగ్రీ దుస్తులతో పాటు టైట్ జీన్స్ సైతం క్యాన్సర్ కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాశ్మీర్లో కాంగ్రీ క్యాన్సర్, అదేవిధంగా కాశ్మీర్లో కాంగ్రీ క్యాన్సర్ అని పిలువబడే చర్మ క్యాన్సర్ కి మరో రూపం. చలికాలంలో వెచ్చదనం కోసం కాంగ్రీస్ అని పిలువబడే కుంపటితో నిండిన మట్టి కుండలను వాడే విధానంతో ఈ క్యాన్సర్ వస్తుంది. చాలా బిరుతుగా ఉండే వస్తువులను ఎక్కువసేపు ధరించడంతో రక్తస్రవణకు అంతరాయం కలుగుతుందని పేర్కొంటున్నారు. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించడానికి మీ జీవన శైలిని సరిదిద్దుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు పేర్కొంటున్నారు. చీర ధరించిన అందరిలో క్యాన్సర్ వస్తుందని కాదు, పరిశుభ్రత పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే గంటల తరబడి ఒకే చోట కూర్చోవద్దని, వీలైనంత వరకు చురుగ్గా ఉండేలా చూసుకోవాలని, దాంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.